శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం పంచమి తిథి రాత్రి 2:46 వరకు, అనంతరం షష్ఠి. హస్తానక్షత్రం రాత్రి 2:05 వరకు, అనంతరం చిత్తానక్షత్రం. ధృతియోగం రాత్రి 1:31 వరకు, అనంతరం శూలం యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 2:25 వరకు, అనంతరం తైతులకరణం. అమృత ఘడియలు రాత్రి 7:47 నుండి 9:28 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:46 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:35 వరకు. నేటి వర్జ్యం ఉదయం 9:41 నుండి 11:22 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం ధనిష్ట కార్తె ప్రారంభం. ఈ రోజున ఈ కార్తెలను అనుసరించి వాతావరణాన్ని అంచనా వేసి రైతులు ఆయా వ్యవసాయానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఇక ఈనాటి దేవతా ఆరాధన విశేషాన్ని కనుక గమనించినట్లయితే శుక్రవారం పంచమి తిథి. అమ్మవారు శక్తి దేవతారాధన చాలా విశేషం ఈ పంచమి నాడు. ఎందుకంటే పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని లలితాసహస్రనామంలో చెప్పబడుతుంది. అటువంటి లలితాదేవి యొక్క ప్రావిర్భావం జరిగినటువంటి తిథి కూడా పంచమి అని చెప్తారు. అందుకే మనకి దేవతా నవరాత్రులు జరిగేటటువంటి రోజుల్లో కూడా పంచమి నాడు లలితా పంచమి అని అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చేస్తారు. శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని కీర్తిస్తూ ఎంత చక్కని శ్లోకాన్ని చెప్తారు సౌందర్యలహరిలో అంటే, అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరి. అంటే ఎవరైతే అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎడల జ్ఞాన భాస్కరుడు వంటి తల్లి ఆ చరణం అని చెప్పి చెప్తారు. అంతేవిధంగా జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్టామరడిపు వరాహస్య భవతి అని చెప్తారు. అమ్మవారి పాద సమాశ్రయం కనుక చేసినట్లయితే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని పొందడంతో పాటు జడుడైనటువంటి వాడు చైతన్యాన్ని పొందుతాడు. దానితో పాటు సంసారం అనేటటువంటి సాగరంలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా అయితే భూమిని వరాహమూర్తి ఉద్ధరించాడో ఆ విధంగా ఉద్ధరింపబడతాడు. దరిద్రులు అనేటటువంటి వాళ్లకు చింతామణి అమ్మవారి యొక్క పాదస్మరణ అని చెప్తారు. అటువంటి భగవతి దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని యథాశక్తిగా అమ్మవారి ఆరాధన అందరూ చేస్తారని చేయాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం ఇత్యాది విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఈరోజు మాఘబహుళ పంచమి, వారం శుక్రవారం లేదా భృగువారం, నక్షత్రం హస్త. అలాగే నేటి సాయంత్రం 6:18 ధనిష్ట కార్తె ప్రారంభం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం కన్యా క్షేత్రంలో, రవి కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం కుంభక్షేత్రంలో, బుధ సంచారం కూడా కుంభక్షేత్రంలో, మీనక్షేత్రంలో శని సంచారం. ఇక్కడ బుధుడికి, శనికి, బృహస్పతికి పరివర్తన యోగం ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి అనుకూల ఆధిపత్యత హస్సులైనప్పుడు అనుకూల లగ్నాల్లో శుభ ఫలితాలని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని కార్యక్రమాల్ని కొనసాగించగలుగుతారు. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. విద్యార్థులకి ఏకాగ్రత తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు.
అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక పరంగా అన్ని రంగాల వరకు కూడా కొనసాగుతాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే ఉపకరిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు, అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక స్థైర్యం కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి బలం చేకూరుతుంది. మానసిక స్థైర్యం మహిళలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అభివృద్ధి విద్యార్థులు కూడా విద్యాపరంగా సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం క్రీడారంగం వారికి లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఎదుగుదల ఆర్థికంగా గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విజయాలు తథ్యం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వెలుగులోకి వస్తాయి. నూతన సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించినప్పటికీ పరిష్కారాలు ఆలస్యంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి లోపాలు ఆర్థిక పరంగా వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. అవకతవకల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు, జటిలమైనటువంటి సంఘటనలు క్రీడారంగం వారిని వేధిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం చేయడం ద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు కనుమరుగవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బలమైనటువంటి మిత్రుల ద్వారా ప్రతికూలత ప్రారంభమవుతుంది. అనుకోనటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి, విస్మయాలకి దారితీస్తాయి. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాలు చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి, నైపుణ్యం తప్పనిసరి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు ఆలస్యంగా పొందగలుగుతారు. అనుకోనటువంటి సమస్యలు ఆర్థిక పరంగా కూడా తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక పరంగా సమస్యలుగా మారతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట రంగు పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు మహాగణపతిని దర్శించడం, స్మరించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. స్నేహపూర్తి వాతావరణం ప్రబలమవుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విరోధాలు కనుమరుగవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. పిల్లల ద్వారా సఖ్యత పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక స్థైర్యం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ ధైర్యంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా వాటిని ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి.
కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు వేగవంతంగా పరిష్కరించబడతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శత్రుభీతి పోతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా చేకూరుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత తగ్గుతుంది. అయినప్పటికీ సమర్థతతో వాటిని కొనసాగించగలుగుతారు. మంచి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కలిగి ఉంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉంటుంది. అనుకూల వాతావరణానికే చేసేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా నెరవేరుతాయి. గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆనంద వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. మంచి ఆలోచనల ద్వారా మహిళలు అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి పట్టుదల పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆకస్మికంగా ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు ఆశించినప్పటికీ ఆలస్యంగా వాటిని పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మానసిక ధైర్యం అన్ని రంగాల వారికి మాత్రం కొనసాగుతుంది. పట్టుదలతో మాత్రం కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అలజడి ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్లు వంటివి బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా మహిళలు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి యుక్తులు లాభిస్తాయి. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. అనుకూల రంగు ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, పూజించడం, స్మరించడం ద్వారా మంచి విజయాలు చేకూరుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, విఘ్నాలు, జాప్యాలు నివారించుకుని విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు
సామూహికంగా సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన విషయాలు తెలుసుకోగలుగుతారు. అవగాహనతో కూడినటువంటి విషయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక స్థైర్యం మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి ఆకస్మిక చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూలత ఆర్థికంగా కూడా చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు మానసికంగా బలాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు ఇప్పుడు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా పెక్కు విఘ్నాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా సమాంతరంగా ఉంటుంది. పిల్లల విషయంలో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆందోళన కూడా కొనసాగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. సంతోష వార్తలు కొనసాగుతాయి. భూ సంబంధిత లావాదేవీల్లో కొనుగోళ్లు మొదట ఆందోళన కలిగించిన తర్వాత సంతృప్తిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం క్రమక్రమంగా వృద్ధిని కలిగి ఉంటుంది. అనుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులు పొందగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా లాభిస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తం పెరుగుతుంది. తద్వారా ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభదాయకంగా మారతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలనం వంటి వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను పెంచుతాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థానచలనం వంటి ఉన్నప్పటికీ మొదట వేధించిన తరువాత అనుకూలతని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే విద్యార్థులకి లాభిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు వ్యాపార రంగం వారు కాపాడుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. విజయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్తంతో పూజించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి
విద్యా విషయాలు అనుకూలించాలని, ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతతో కూడినటువంటి విజయాలు ఏర్పడాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరించుకుని వేగవంతమైనటువంటి విజయాలు పొందాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో శుక్రుడు ఖగోళంలో కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం 12 రాశులకి ఎటువంటి ఫలితాలను ఇస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. మళ్ళీ శుక్రుడు మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ రోజు నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉండటం వల్ల, శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి మేషరాశి వాళ్ళు శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల్లో గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా వృషభ రాశి వాళ్ళు అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ శుక్రుడు కుంభరాశిలో ఉన్నంతకాలం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి ఇది విశేషంగా యోగిస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 8వ స్థానంలో జరుగుతోంది. 8వ స్థానంలో జరగటం వల్ల వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ వరకు ఎక్కువగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కలిసి రావడానికి వంశపారంపర్యంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో ఈ శుక్రుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవటానికి, జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం ఖర్చు చేసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో జరుగుతోంది. కాబట్టి తులారాశి వాళ్ళు తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగింపజేస్తారు. సంతానంతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. తులారాశి వాళ్ళ మాటకు విలువ, గౌరవము పెరుగుతాయి. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది 4వ స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వాహన యోగం సిద్ధిస్తుంది. మార్చి 1 లోపు కారు కానీ బండి కానీ కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనలు విజయవంతమవుతాయి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వ్యాపారంలో సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే ధనుస్సు రాశి వాళ్ళు భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో శుక్రుడి సంచారంలో మార్పు జరగటం అనేది గృహంలో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలాగా చేస్తుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే శుక్రుడు మారుతున్నాడు కాబట్టి జన్మంలో శుక్రుడి సంక్రమణం ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ధనలాభము, వస్తులాభము శుక్రుడు కలిగింపజేస్తాడు. కుటుంబంలో ఐక్యత పెంపొందింపజేస్తాడు. అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వాళ్ళకి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం 12వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళందరూ వాహనాల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే యంత్రాల మీద పనిచేసే మీనరాశి వాళ్ళు కూడా శుక్రుడు వ్యయస్థానంలోకి మారుతున్నాడు కాబట్టి యంత్ర పరికరాలకు సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ పనులు నిర్వహించాలి. ఇలా
నవగ్రహాల్లో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించటం, శుక్రుడి కుంభ సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి జ్యోతిష శాస్త్రపరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు కాబట్టి నానబెట్టిన అలసందలు మార్చి 1 లోపు వచ్చే శుక్రవారాలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనప్పుడల్లా మార్చి 1 లోపు శుక్రవారం పూట 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో దానం ఇవ్వాలి. జ్యోతిష శాస్త్రపరంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పఠించడం లేదా శ్రవణం చేయటం, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు జపించుకోవటం ద్వారా కూడా శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇలా శుక్రుడి కుంభ సంక్రమణం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి ద్వాదశ రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోండి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన లక్షణాలు చెప్పడం జరిగింది. జన్మరాశిని బట్టి కలిసి వచ్చే రంగాలు చెప్పడం జరిగింది. కాబట్టి ద్వాదశ రాశులలో మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం.